యుగంధర జంటను ధరించున్నది. యుగము అంటే జంట అని ఒక అర్థం. జంట అంటే ఒకే రకమైన లక్షణాలు లేక పోలికలు కలిగి ఉన్నవి కావచ్చు, లేదా పరస్పర విరుద్ధమైనవి కావచ్చు. ఉదాహరణకు కాంతి ప్రకాశము, దేహము ఆత్మ, సుఖము దుఃఖము, ఆనందము విషాదము, వెలుగు చీకటి, పగలు రాత్రి, ఇటువంటి జంటలతో కూడినదే ఈ సృష్టి. అమ్మవారు సృష్టి స్వరూపిణి కాబట్టి ఈ జంటలను తన యందు ధరించవలసినదే. అందుకని అమ్మవారు యుగంధర. ఇది ఈ నామానికి ఒక అర్థం. యుగము అంటే ఒక కాల వ్యవధి. విశ్వం యొక్క ఉనికిని 4 కాలాలుగా విభజించారు. అవి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. 4 యుగాల మొత్తం కాలం 43,20,00,000 సంవత్సరాలు. ఈ చక్రం చివరిలో మహాప్రళయం జరుగుతుంది మరియు సృష్టి యొక్క తదుపరి చక్రం ప్రారంభమవుతుంది. అమ్మవారు ఈ కాలచక్రానికి నియంత్రిక. అందుకని అమ్మవారు యుగంధర. ఇది ఈ నామానికి ఇంకో అర్థం.